నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం డిసెంబరు 8వ తారీఖు ఆదివారం 2024వ సంవత్సరపు పంచాంగం చూడబోతాం. పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:38 సూర్యాస్తమ సమయము సాయంత్రం 5:38 వరకు. తిథి సప్తమి ఉదయం 9:43 నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 3:52 వర్జ్యం రాత్రి 10:09 నుండి రాత్రి 11:40 వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4:09 నుంచి సాయంత్రం 4:53 వరకు. రాహుకాలం సాయంత్రం 4:15 నుంచి సాయంత్రం 5:38 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:08 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 5:02 నుంచి తెల్లవారుజామున 5:50 వరకు. అయితే అమృత ఘడియలు ఉదయం 9:05 నుంచి 10:38 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:46 నుంచి 12:30 వరకు అభిజిత్ ముహూర్తము. ఇది ఈ రోజు పంచాంగం. నమస్తే. డిసెంబర్ 8, 2024 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, పరిహారాలు చూద్దాం. ఇందులో భాగంగా మేషరాశి వారికి నూతన ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం కనబడుతోంది. కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. మీరు ఏ పని తలపెట్టినా ఈ రోజు సక్సెస్ ని సాధించే అవకాశం కనబడుతోంది. మీరు కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలన్నా లేదా రుణాలను తీర్చుకోవాలన్నా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా ఈ రోజు చాలా చక్కని సమయము. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులకు అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చక్కని సమయము. దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. లాభదాయకమైన రోజు కాబట్టి దీన్ని దుర్వినియోగం చేసుకోకండి. అయితే దీనిలో భాగంగా గణపతిని అర్చించి కుంకుమ పూజ కనుక చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. ఎక్కడ ప్రతికూలతలు మీకు వచ్చే అవకాశం కూడా లేదు. ఇది మేషరాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి పనులలో కొంత ఆలస్యం జరగవచ్చు. కొన్ని పనులు జరగకపోను వచ్చు. అంటే మిశ్రమ ఫలితాలు ఈ రోజు మీకు గోచరిస్తున్నాయి. కానీ పట్టుదలతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే కాదు అని మొండి పనులు కూడా మీకు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు పట్టుదలతో ముందుకు వెళ్ళండి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కీలకమైన అగ్రిమెంట్లు కానీ ధనానికి సంబంధించిన పేపర్స్ మీద సంతకాలు కానీ ఇలాంటివి ఈ రోజు మీరు చేయకుండా ఉండడమే మంచిది. ఉద్యోగస్తులకు కూడా ఒకంత ఒత్తిడి కనబడుతోంది. టార్గెట్లు పూర్తి చేయలేనందుకు గాను మీ యాజమాన్యం మీ మీద ఒత్తిడి తీసుకురావచ్చు. నిరుద్యోగులకు కూడా ఈ రోజు అనువైన కాలం కాదు కాబట్టి మీరు ఈ రోజున స్తబ్దుగా ఉండడమే మంచిది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు అంతగా కలిసి రాదు కాబట్టి విస్తరణకు గాని పెట్టుబడులకు గాని కొత్తవేవైనా ప్రారంభించాలి అని అనుకున్నా కానీ ఈ రోజు ఏది చేయకపోవడమే మంచిది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రోజు ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఒకంత బాగోకపోవడము, ఒకంత బాగుండడము. కాబట్టి మీరు ఈ కీలకమైన పని కానీ ముఖ్యమైన పనులు కానీ ఈ రోజు ఏది చేపట్టకుండా ఉండడమే మంచిది. దానితో పాటుగా మీరు ఉదయం పూట శివాభిషేకం కానీ బిల్వాలతో అర్చన కానీ శివుడికి చేసినట్టయితే ఏవైనా చిన్న ఇబ్బందులు ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి అనుకున్న పనులు చకచకా పూర్తి చేసుకోగలుగుతారు. ఏ పనుల్లోనూ మీకు ఆటంకాలు ఎదురవవు. ఏ రంగంలో ఉన్న వారికైనా అన్ని రకాలుగా అనుకూలమైన కాలము. వ్యాపారాలలో అత్యంత లాభాలు చవి చూసే రోజు ఈ రోజుగా ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా కొత్తగా ఏదైనా షేర్ మార్కెట్లో పెట్టాలన్నా కానీ ఈ రోజు మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంది.
ఈ రాశిలో ఉండే అందరికీ విద్యార్థుల దగ్గర నుంచి స్త్రీలకు పురుషులకు కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఆరోగ్యపరంగా మెరుగుదశగా ఉంటుంది. ఏ పని తలపెట్టాలన్నా కానీ ఈ రోజు మీకు చక్కని అనువైన కాలము. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే రోజు కాబట్టి మీరు ఏ పని చేయాలనుకున్నా, ఏ పని శ్రీకారం చుట్టాలనుకున్నా, ఇల్లు వాహనాలు కొనుక్కోవాలనుకున్నా ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. దానితో పాటుగా ఉదయం పూట కానీ, సాయంత్రం పూట కానీ దుర్గాదేవి ఆలయాలని సందర్శించి కుంకుమార్చన కనుక మీరు జరిపించుకున్నట్టయితే ముఖ్యంగా స్త్రీలకు వివాహ సంబంధితమైన ఆటంకాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తర్వాత సంతానం కోసం కావాలనుకున్న వాళ్ళు, కొత్తగా వివాహం అయిన వాళ్ళ దాంపత్యంలో ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా ఉండడానికి దుర్గమ్మ వారికి ఈ రోజు కనుక పూజ చేయించుకున్నట్టయితే మీకు విశేషమైన ఫలితం వస్తుంది. ఆటంకాలని తొలగిపోయే అవకాశం కనబడుతోంది. దానితో పాటుగా ఈ రోజు ఎర్రని వస్త్రాలతో కనుక మీరు ఏ పని మీద బయటికి వెళ్ళాలన్నా, ఎరుపు కానీ, కాషాయం రంగు కానీ, ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలను కనుక మీరు ధరించి వెళ్ళినట్టయితే మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితం. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి. శుభకార్యాలు నెరవేరుస్తారు. అవివాహితులకు వివాహాలు నిర్ణయమయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కూడా చాలా మంచి అనువైన కాలము. మీరు పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారాన్ని విస్తరించాలన్నా, కొత్త బ్రాంచీలు నెలకొల్పాలన్నా మీకు ఇది చాలా మంచి కాలము. వ్యవసాయదారులకు కానీ, ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు ఇది చాలా అనువైన కాలము. ఈ రోజు మీరు ఆరోగ్యం పట్ల ఒకంత శ్రద్ధ పెట్టాలి. బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వాహనాల విషయంలో మీరు జాగ్రత్తను వహించాలి. ఆరోగ్యంలో కూడా మరి జీర్ణ సంబంధమైన, నేత్ర సంబంధమైన, ఎముకలకు సంబంధమైనటువంటి అనారోగ్య సూచన కానీ, పడడం కానీ, ప్రమాదం కానీ జరిగే సూచన కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు. అయితే దానిలో భాగంగా చంద్రుణ్ణి పూజించి, ఉదయం పూటే చంద్రుణ్ణి పూజించి లక్ష్మీ అమ్మవారికి కానీ లేదా చంద్రుడికి కానీ పాలతో సంబంధించిన లేదా పాలను కానీ నైవేద్యంగా పెట్టినట్టయితే మీకు ఒకంత చంద్రగ్రహ సంబంధమైన దోషాలు పోవడము, ప్రమాదాలను ఆకట్టే అంటే జరగకుండా చూసుకునేందుకు అవకాశం కనబడుతోంది. కాబట్టి మీరు ఉదయం పూటే ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఆ రోజంతా మీకు ఎటువంటి ఒడిదుడుకులు కానీ లేదా ప్రమాదాలు కానీ జరిగే అవకాశం లేదు. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్లకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రత్యేకించి వ్యవసాయదారులకు మాత్రము కొత్త రుణాలు చేయకుండా ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటే ఈ రోజుకి మంచిది. లేదు అంటే కనుక ఒకంత ఒత్తిడికి గురయ్యే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు బాగుంది. అన్ని రంగాల్లో వాళ్లకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే.